ప్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినప్పుడు దేవుడు తన హృదయానికి అనుగుణంగా జీవించే దావీదును ఎన్నుకొని తన ప్రజలకు నాయకునిగా నియమించాడు. దేవునికి ఇష్టమైన రీతిగా, దేవుని సంతోషపెట్టే రీతిగా దావీదు జీవించాడు కాబట్టి దావీదు ఎదుర్కొన్న ప్రతి విపత్తు నుండి దేవుడు తనకు తోడు నీడగా ఉండి ప్రతి సమస్య నుండి ఆయన్ని విడిపించాడు. దావీదు కూడా దేవుని పట్ల ఎంతో విశ్వాసంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని ఆనందిస్తూ ముందుకెళ్ళాడు. మరి ఈరోజు దేవునికి అనుగుణంగా నీవు జీవిస్తున్నావా? కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలని మనం ఆశించే వారమైతే ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించాలి. అప్పుడే మనల్ని మన శత్రువులు వశం చేయకుండా మనల్ని విశాలమైన స్థలంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇరుకులో ఉండి మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకు జవాబిచ్చి మనలను విశాలమైన స్థలంలో ఉంచుతాడు. దేవుడు మన స్వభావాన్ని బట్టి, మన చర్యలను బట్టి సంతోషించేలా మనం జీవించాలి. ఒక్కసారి ఆలోచించు మిత్రమా.